తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, లక్ష్మీ హృదయం ఈ స్తోత్రం యొక్క మహిమ ఖచ్చితంగా చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం కూడా ఒకసారి మీ ద్వారా మీరు చెప్పండి అక్క. లక్ష్మీ హృదయానికి అంత పవర్ ఉండడానికి గల కారణం ఏమిటి? చదివినంత మాత్రాన ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది అనేది చెప్తూ ఉంటారు. అలాగే నారాయణ హృదయం కూడా. ఈసారి నారాయణ హృదయం గురించి కూడా చెప్తారు, కానీ ప్రత్యేకించి ఒకసారి లక్ష్మీ హృదయం గురించి చెప్పండి. ఎప్పుడైతే లక్ష్మీ హృదయం గురించి చెప్పుకుంటామో నారాయణ హృదయం గురించి కూడా అప్పుడే చెప్పుకోవాలి. ఓకే, వాళ్ళిద్దరిని విడదీయకూడదు. చదివే విధానం కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇది ఒక 11 రోజులు చదువుతామనో, లేదు అంటే గనక 21 రోజులు చదువుతామని చెప్పు సంకల్పం తీసుకొని, లేదా శుక్రవారాలు చదువుకుంటామనో సంకల్పం తీసుకొని చదువుకోవాలన్నమాట. చదివేటప్పుడు ఏంటి అంటే ముందుగా నారాయణ హృదయం చదవాలి. ఓకే, నారాయణ హృదయం చదివి, లక్ష్మీ హృదయం చదివి, మళ్ళీ నారాయణ హృదయం చదివి, మళ్ళీ లక్ష్మీ హృదయం చదివి, మళ్ళీ నారాయణ హృదయం చదవాలి. దీన్ని సంపుటీకరణము అంటారనమాట. అంటే ఎక్కడైతే నారాయణ హృదయంతో స్టార్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ నారాయణ హృదయంతో ఎండ్ అవుతుంది. 3 సార్లు నారాయణ హృదయం అవుతాయి, మధ్యలో లక్ష్మీదేవి ఉంటారనమాట. 2 సార్లు లక్ష్మీ హృదయం. ఏ పనైనా కూడా మనం 5 సార్లు చేసాము అని అంటే చాలా ఉత్కృష్టమైన ఫలితాలు మనకి దక్కుతాయి అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని సంపుటీకరణం లాగా చదవాలి అని అంటారు. లేదండి అట్లా చదవలేము అంటే నారాయణ హృదయము, లక్ష్మీ హృదయం చదివి మళ్ళీ నారాయణ హృదయం చదవాలన్నమాట. ఓకే, లక్ష్మీదేవి తాండవం చెయ్యాలి అంటే కనుక ఆవిడ నారాయణుడితో ఉండి తాండవం చేస్తే ఆ అదృష్టం వేరన్నమాట. ఓకేనా? అంటే సిరి సంపదలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని విడవకుండా రావాలి మన దగ్గరికి అని అంటే నారాయణుడి అండ ఉంటే మాత్రమే అలాంటి లక్ష్మి మనకి దక్కుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. జాతకంలో శుక్రుడు చాలా బాగున్నాడు, వీర లెవెల్లో రాహు కూడా దానికి యాంప్లిఫై చేస్తున్నాడు. ఈ తప్పు చేసి చూద్దాంలే, ఏముంది, సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా తప్పు చేయకుండా ఉందాము అని అనుకుని స్టార్ట్ చేసి విపరీతమైన ధనకాంక్షతో లాంటి తప్పైనా సరే చేసేసి లాస్ట్కి అధపాతాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనమాట. అంటే మనకి ఆ రాహువు యొక్క మ్యాలిఫిక్ ఎఫెక్ట్ తగలకూడదు అని అంటే నారాయణుడి అంటే కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ అంటే నారాయణ హృదయం కంపల్సరీగా చదువుకోవాలి. నారాయణ హృదయం చదివి, లక్ష్మీ హృదయం చదివి, మళ్ళీ నారాయణ హృదయం చదవాలి. ఎక్కువసేపు పడుతుందా? అసలు ఎంతసేపు పడుతుంది? మీకు ఒక స్టార్టింగ్ అయితే మాత్రం గంట సేపు ఈజీగా పడుతుంది. ఓకే, ప్రతి బీజాక్షరము ఉంటుంది. లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, అయ్యవారిని తొందరగా మనము చేసుకోవచ్చు అనమాట. అదే ఆడవాళ్ళకి అనుకో, మీరు ఎన్నో రకాల పట్టు చీరలు, ఎన్నో రకాల రకరకాలవి సాధనాలు అన్నీ ఉంటాయి మనని తృప్తిపరచడానికి అనమాట. అలాగా మీరు లక్ష్మీ హృదయం చదివేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర నుంచి హృదయం దాకా, శిరస్సు దాకా అమ్మవారిని ముందు బీజాక్షరాలతో అమ్మవారికి దండం పెట్టుకుంటూ అక్కడ మళ్ళీ శ్లోకాలు ఉంటాయి అన్నమాట. అసలు చదివేటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మంత్రాన్ని మనం సరిగ్గానే ఉచ్చరిస్తున్నామా లేదా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు తప్పకుండా అది ఆడియో పెట్టుకుని చదవండి. నెమ్మదిగా అలవాటు అవుతుంది. కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఇప్పుడు కాదు, మీరు ఇవాళ చదివితే ఒక 10 to 15 years అవతల మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు. మీరు రాసి పెట్టుకోండి. విత్ వడ్డీ తిరిగి వస్తుందా? నేను అట్లానే అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చదివేదాన్ని అనమాట. నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, అలాగే నారాయణ హృదయం ఇంతవరకే చదివాను. మళ్ళీ లక్ష్మీ హృదయం, మళ్ళీ నారాయణ హృదయం అనేది తక్కువ నాకు ఇంతవరకు కుదురుతుంది. ఇలానే దండం పెట్టుకొని చదివాను. అసలు ఎలా ప్రాబ్లమ్స్ నుంచి నేను అలా 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 బయటకు వచ్చానని చెప్పుకోవచ్చు. తర్వాత అమ్మవారు చాలా కరుణించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో మళ్ళీ నిలదొక్కుకోగలిగాము. వీళ్ళ దగ్గర ఏముంది, ఇప్పుడు ఎలా బ్రతుకుతారో చూద్దాం అని అనుకున్న వాళ్ళందరూ కూడా శభాష్ అనిపించే లెవెల్లో ఉన్నాము ఇప్పుడు అని అంటే అది అమ్మవారి కృపనే. నాకు చాలా నచ్చేది లక్ష్మీ అమ్మవారిది. ఎందుకు అనంటే ఎంత ఉన్నా ఒదిగి ఉండడం ఆవిడ. ఇది ఔన్నత్యం. అలా
అయ్యవారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా ఉంటూనే బయట మీరు వస్తే తిరుపతిలో నుంచుని ఉంటారు ఆవిడ. కూర్చుని ఉండొచ్చు కదా. ప్రతిష్ఠించిన వాడికి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనే కదా. నన్ను ఇలా ఉన్నాను సశరీరంగా చూడు, నన్ను చూసి నువ్వు శిల్పాన్ని చెక్కొని విశ్వకర్మకి చెప్పారు అని అంటే, అదే విశ్వకర్మకి నేను ఇక్కడ ఉంటాను, నించొని ఉంటాను అని చెప్పింది కదా అమ్మవారు. అంటే అయ్యవారి దగ్గర ఎంత ఒబీడియన్స్ చూడు అసలు నిజంగా. అంటే భర్త దగ్గర అలా తక్కువగా మరి అంత ఉంది ఆవిడ. సంపదలకి తల్లి, అవునా కాదా? మరి ఆవిడ అంత అణుకుగా నుంచొని ఉన్నారు అని అంటే అసలు ఆవిడ లేకపోతే ఆయనకు శక్తే లేదు. అయినప్పటికీ సేవ చేస్తుంది. ఇవాళ రేపు అనుకుంటా కదా, ఏ నువ్వు నేను తక్కువ, నేను నీకంటే తక్కువ, నీకంటే ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నా. అమ్మాయి ఇంకో అమ్మాయి ఉందిరా హీరోయిన్, అమ్మాయి పాద పూజ చేస్తే అందరు ట్రోల్ చేశారు ఆ అమ్మాయిని. కన్నడ హీరోయిన్ చూడు, అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్ ప్రణీత పాద పూజ చేసి పెట్టి హస్బెండ్ ఎంతమంది ట్రోల్ చేశారో. ఇదేం బుద్ధి, ఈ రోజుల్లో కూడా ఇద్దరు సమానం కదా, మొగుడికి ఏమి వాల్యూ ఇవ్వక్కర్లేదు. వాడికి అసలు పాప వాడి మొహానికి ఒక గౌరవం లేదు. ఆడు ఊరికే తాళి కట్టాడు, అప్పుడు తల ఉంచుకుని తాళి కట్టాడు. ఇప్పుడు ఇవాళ రేపు తల ఉంచుకుంటే తల ఉంచమంటావు మమ్మల్ని అంటారేమో. ఎటు పోతున్నావు? సమానత్వం అనేది మగాడితో ఎప్పుడు కూడా సమానత్వం అనేది చూడద్దు. మన ముందు ఒక 10 అడుగులు ముందే ఉన్నాం, అదే మనకి నేర్పించింది. భర్త వెనక ఏంటి అని అంటే ఎంత ఉన్నా ఒదిగి ఉండడం ఒకటి, పిల్లలకి తండ్రి అనే భావన కలిగి ఉండడం, వాళ్ళకి అంటే అమ్మో నాన్నగారు చెప్తే మనం చెయ్యాలి అనే భావన ఎలా కలుగుతుంది? తల్లిని చూసే కదా కలుగుతుంది. 100%. అది ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చేసిందే కానీ ఒకళ్ళకొకళ్ళు అదేదో తగ్గాలని అలా చెయ్యాలని ఏం లేదనేది నా భావన. నిజంగా అలా గనక భర్తని ప్రేమిస్తే అందరూ లక్ష్మీదేవులే అవుతారు. అలా ఉంటే ఇంకా అసలు మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులే ఉండవు కదా. ఇంట్లో అసలు దెబ్బలాట అనేది ఉండకూడదు. ఈ లక్ష్మీ హృదయం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనసు చికాగ్గా ఉండకూడదు, ఎవరిని విసుక్కోకూడదు, ఎవరిని పన్నెత్తి మాట అనకూడదు. ఎవరన్నా నిన్ను ఏమన్నా అన్నా కూడా కామ్ గా ఉండు. ఆ రోజు సాధ్యమైనంత మటుకు మౌనంగా ఉండడం అనేది శ్రేయస్కరము. ఓకేనా? ఎందుకు అనంటే చాలా పవర్స్ అంతరించుకుంటుంది చూస్తే గనక. ఆ పవర్ ని నువ్వు ఎంజాయ్ చేయాలి అని అంటే గనక, ఆ పవర్ నీలో నిక్షిప్తమై ఉండాలి అని అంటే గనక, ఈ చెడు మాటలు, చెడు గోలలు, చెడు ఆలోచనలు ఇవన్నీ ఏవి లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. అయితే మీకు ఎలాగో మిమ్మల్ని నేను అడిగే ప్రశ్నే, ఈసారి ఏదైనా వీడియో ప్రత్యేకించి ఓన్లీ అది మీరు చదివి వినిపిస్తే చక్కగా నేను రికార్డ్ చేసి ప్రేక్షకులకు అందిస్తాను. తప్పకుండా చేస్తాను ఆ పని. చక్కగా అది ప్లే చేస్తూ ఉంటాను. ఏ ఫ్రైడేనో ప్లే చేస్తూ ఉంటే వింటారు కదా. అవునవును, వింటూ నేర్చేసుకుంటారు. అలాగే తప్పకుండా. చాలా అందంగా అద్భుతంగా మాకు తెలియజేశారు. లక్ష్మీ హృదయం వైశిష్టం ఏంటో కూడా తెలుసుకున్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా అలవర్చుకుంటాం. ఆవిడ హృదయాల్లో ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు అంటే నారాయణ హృదయం సంపుటీకరణం చేస్తూ చదవడం అంటే మామూలు విషయం కాదు. అందరూ చేయలేరు ఈ పని. అసలు చేద్దాం అనుకున్నా కూడా చేయలేకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కాబట్టి మీరు శ్రీనివాస విద్య గురించి వినే ఉంటారు. ఎవరైతే అది చేయలేరు, శ్రీనివాస విద్య ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు హెల్ప్ ఉంటే తప్పించి ఆడవాళ్ళు చేయకూడదు. కానీ ఇది ఆడవాళ్ళు చేయొచ్చు. ఎవరైతే ఆ పని మేము చేయలేకపోయాము అని అనుకుంటే అంతటి మహిమాన్వితమైన స్తోత్రం ఈ లక్ష్మీ హృదయం, నారాయణ హృదయాన్ని గుర్తుపెట్టుకోండి. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.